ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధం. సో మీకు దీన్ని కీన్గా గమనించారనుకోండి, ప్రీఎంప్టివ్ స్ట్రైక్స్ చేయాలి అని చెప్పి ఇజ్రాయెల్ అమెరికా భావించారు. మరి ఎవరి మీద అంటే డైరెక్ట్గా ఇరాన్ మీద కాదండి, సిరియా, లెబనాన్. సో దాంతో ఇవాళ ప్రపంచ దేశాలంతా కూడా మాట్లాడుతున్న ఒక విషయం. వాళ్ళు ఏమన్నారు, లెబనాన్లో ఉండే పౌరులు అర్జెంటుగా మీరు రష్యా వచ్చేయండి. ఇక అమెరికా వైపు అనుకోండి, ఏ టికెట్ దొరికినా, అది మీరు ఎకనామిక్ క్లాస్ అనండి, బిజినెస్ క్లాస్, ఏ టికెట్ దొరికినా ఇమీడియట్గా ఫ్లైట్ టికెట్ బుక్ చేసుకోండి, అమెరికా వచ్చేయండి. భారత్ వైపు నుంచి కూడా, అంటే ఈ దేశాలకంతా ఒక క్రిటికల్ ఇన్ఫర్మేషన్ ఉంది. మీకు ఇరాన్కి ఇజ్రాయెల్కి మధ్య ఏదో చాలా పెద్దది జరగబోతుంది. మనం 72 అవర్స్ అని మాట్లాడాము, 48 అవర్స్ అన్నాము. ఇవాళ ఎగ్జాక్ట్లీ చూసారనుకోండి, 24 అవర్స్ వచ్చిన వెంటనే ఇరాన్ వైపు కాదండి, ఇజ్రాయెల్ వైపు, అంటే ఇరాన్ ఏదో చెయ్యబోతుంది, దాన్ని కౌంటర్ చేయడానికి ఇజ్రాయెల్ వాళ్ళు ముందే వాళ్ళ దాడులు మొదలుపెట్టారు. ఎక్కడ మొదలుపెట్టారు? సిరియా, లెబనాన్. సో ఇవాళ ఇరాన్ ఏం చెయ్యబోతుంది అంటే ఇందులో చాలా 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 ఇప్పటి వరకు మనం ఎప్పుడూ చూడని ఒక యుద్ధాన్ని చూడబోతున్నాము అనేది క్లియర్గా అర్థమవుతుందండి. మీకు మిడిల్ ఈస్ట్ సముద్ర తీరాలు ఎక్కడైనా చూడండి, అమెరికా వాళ్ళు కుప్పలు తెప్పలుగా వాళ్ళ యుద్ధ నౌకలను, యుద్ధ విమానాలను తీసుకువచ్చి మోహరించేశారు, డిప్లాయ్ చేసేశారు. 4000 మంది అమెరికాకు సంబంధించిన మెరైన్ కమాండోస్, ఏకంగా 4000 మంది. ఎప్పుడూ కూడా అమెరికా డైరెక్ట్గా ఒక యుద్ధంలో పాలు పంచుకోదండి. వాళ్ళు డబ్బు ఇస్తారు, ఆయుధాలు ఇస్తారు, మీకు ఒక ప్లానింగ్ ఇస్తారు, ఇలా ఇలా యుద్ధము చేయండి అని. కానీ ఇవాళ ఇజ్రాయెల్ కదా, మరి ఇజ్రాయెల్ మీద దాడులు జరిగాయి అంటే అమెరికా మీద డైరెక్ట్గా వార్ ప్రకటించినట్టే. దాంతో మీకు చూడండి, లాయిడ్ ఆస్టిన్, మీకు అమెరికా యొక్క డిఫెన్స్ మంత్రి, ఈయనే ఇవాళ యుఎస్ ఆర్మీ యొక్క చీఫ్ జనరల్. ఆయన క్లియర్ కట్గా చెప్తున్నాడు, మేము చాలా పెద్ద యుద్ధాన్ని ఎదురు చూస్తున్నాము, కాబట్టి అమెరికా వైపు నుంచి పూర్తిగా ఇజ్రాయెల్కు మేము సహాయ సహకారాలు అందిస్తాము. మా యుద్ధ నౌకలు F-35 విమానాలు, F-35 కాదండి, నిన్నటికి నిన్న వచ్చిన రిపోర్ట్ ఏంటంటే ర్యాప్చర్ 22 అనబడే మీకు బాంబర్, అంటే ప్రపంచంలో అత్యుత్తమమైన యుద్ధ విమానం. సో దీనిని కూడా ఇవాళ ఇజ్రాయెల్ కోసం మేము సిద్ధముగా ఉంచాము. సో దీన్ని ఎదుర్కోవడము ఇరాన్ వల్ల కుదరదు. ఇంకొక వైపు చూసారనుకోండి, ఇజ్రాయెల్ వాళ్ళు ఈజిప్ట్ అనండి, జార్డాన్ అనండి, వీళ్లకు క్లియర్ కట్ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు. ఒకవేళ ఇరాన్ వైపు నుంచి డ్రోన్లు, మిజైళ్లు వస్తే మీరు అక్కడే ఇంటర్సెప్ట్ చేసి ధ్వంసము చెయ్యండి, మాకు సహాయం చెయ్యండి అని చెప్పి ఇజ్రాయెల్ వాళ్ళు వీళ్ళకి పిలుపునిచ్చారు. ఇరాన్ వాళ్ళు ఏమంటున్నారు, మా వైపు నుంచి డ్రోన్లు, మిజైళ్లు, రాకెట్లు ఇజ్రాయెల్ వైపు వెళుతూ ఉంటే మీరు దయచేసి ఆపకండి, ఒకవేళ ఆపేరా మేము మీ మీద కూడా యుద్ధము ప్రకటించాల్సి వస్తుంది. అంటే ఏంటి, ఈజిప్టు, జార్డాన్ లాంటి దేశాలు ఇజ్రాయెల్ వైపు ఉన్నారు, ఇది ఇందులో వాస్తవం. కాబట్టి వాళ్ళేం చెప్తున్నారు, ఖచ్చితంగా ఇరాన్ వైపు నుంచి రాకెట్లు వస్తే మేము ఆపుతాము, గగనతలములోనే పేల్చి వేస్తామని వీళ్ళు కూడా చెప్పారు. అంటే ఏంటి, ఇజ్రాయెల్కి సపోర్ట్గా వీళ్ళు రావడము, ఇరాన్కి వ్యతిరేకంగా నిలబడుతున్నారు. సో ఓవరాల్గా మీరు పిక్చర్ని చూసారనుకోండి, ఇరాన్, ఇరాక్, సిరియా, లెబనాన్, యామెన్ వీళ్ళందరూ ఒక గ్రూపుగా ఇజ్రాయెల్ మీద దాడులు చేయడానికి సర్వము సిద్ధము అంటూ వాళ్ళు కూర్చొని ఉన్నారు. మా దగ్గర డ్రోన్ షిప్పులు ఉన్నాయి అని చెప్పి ఇరాన్ ఇవాళ చెప్పడం, వరసపెట్టి ప్రకటనలండి. డ్రోన్ షిప్పులు ఉన్నాయి. ప్రపంచానికి తెలియనిది ఏమిటి అంటే ఇరాన్ వద్ద అణువస్త్రాలు కూడా ఉన్నాయి. ఫర్ ద ఫస్ట్ టైం ఇరాన్ ఇలా ఓపెన్గా ప్రపంచానికి చెప్తుంది ఏంటి, మా దగ్గర న్యూక్లియర్ వెపన్స్ ఉన్నాయి, గమనించండి, పాకిస్తాన్ తరువాత మా వద్దే అణువస్త్రాలు ఉన్నాయి, దీన్ని పెట్టుకొని. అంటే మీకు ఇరాన్ యొక్క సుప్రీం లీడర్ ఏమంటున్నాడు, మీకు చనిపోయిన ఇస్మాయిల్ మన సహోదరుడు, అతని కోసం మనము రక్తము చిందించడానికి తయారైపోయి ఉండాలి. అలాగే ఇరాన్ వైపు నుంచి మీకు మహా అస్త్రాలను మేము వాడబోతున్నాం, వీటికి సంబంధించిన వాహనాలు నేరుగా సరిహద్దుల్లోకి వెళుతున్నాయి. వెళుతున్నప్పుడు పౌరులారా ఎవరు కూడా ఫోటోలు తీయకండి,
ఫోటోలు తీసి సోషల్ మీడియాలో షేర్ చేయకండి. అలాగ ఇజ్రాయెల్ అమెరికా వాళ్ళకి తెలిసిపోతుంది మన దగ్గర ఎలాంటి ఆయుధాలు ఉన్నాయని. ఇవాళ అలాంటి సిచ్యువేషన్ లేదండి. ఎందుకంటే అమెరికా వాడు అడ్వాన్స్డ్ టెక్నాలజీని వాడుతున్నాడు. వాడి గ్లోబల్ పొజిషనింగ్ సిస్టంలో శాటిలైట్ ద్వారా అసలు ఈరాన్ వాళ్ళు ఏమేమి చెయ్యబోతున్నారు, ఎక్కడెక్కడ ఎలాంటి ఆయుధాలను మోహరించబోతున్నారు క్షుణ్ణంగా వాళ్ళు గమనించి ఇజ్రాయెల్ వాళ్ళకి ఇన్పుట్స్ ఇస్తున్నారు. కానీ ఈరాన్ మాత్రము తగ్గడం లేదు. నువ్వు చూస్తున్నావు, ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేస్తున్నావు, ఈ డేటాను తీసుకువెళ్ళి ఇజ్రాయెల్ వాళ్ళకి ఇస్తున్నావు. ఓకే ఫైన్, కానీ మా దాడులను నువ్వు ఆపగలవా? ఆపగలిగే కెపాసిటీ ఉందా? ఇక్కడ ఏమైందంటే ఇప్పుడు ఇరాక్ వార్ అని అంటాం. ఇరాక్ వార్లో మీకేంటి, అమెరికా నాటో దళాలు సదాం హుసేన్ మీద ఇరాన్ మీద దాడులు చేసి వాళ్ళను వీళ్ళు ఓడించారు. ఫైనల్గా సదాం హుసేన్ మరణించాడు. కానీ ఇక్కడ ఇరాన్ విషయానికి వచ్చేటప్పటికి ఏంటంటే డైరెక్ట్గా మీకు రష్యా వైపు నుంచి సపోర్ట్ అండి. ఇది ఎవరు ఊహించని విషయం. ఇప్పుడు రష్యాకు యుక్రెయిన్కి యుద్ధం జరుగుతున్నప్పుడు ఇరాన్ వాళ్ళు వాళ్ళ డ్రోన్లు ఇచ్చారు. కాబట్టి ఇవాళ IL-74 అనబడే ఒక అతిపెద్ద యుద్ధ విమానం ఇది రష్యా నుంచి మొన్న ఇరాన్ అంటే టెహరైన్లోకి వచ్చినట్టుగా వార్తలు. ఇది దేనికి వాడతారు అంటే రష్యా వాళ్ళు అతిపెద్ద ఆయుధాలను తరలించడానికి వాడతారు. సో ఈ విమానము మొన్న తెహరీన్ రావడము ఇవాళ చాలా పెద్ద వార్త. మోరోవర్ రష్యా వాళ్ళు చెప్తున్నారు, లెబనాన్లో ఉండే రష్యా పౌరులారా ఇమీడియట్గా మీరు మన దేశానికి వచ్చేయండి. ఇది గమనించి జర్మనీ, భారత్, అమెరికా దేశాల అధికారులందరూ కూడా ఇమీడియట్గా మీ దేశాలకు వచ్చేయండి, అక్కడ ఉండకండి అంటే సంథింగ్ బిగ్ గోయింగ్ టు హ్యాపెన్ అని చెప్పి మీకు ఇజ్రాయెల్ మీడియా మాట్లాడుతుంది. ఇరాన్ వాళ్ళైతే మీకు సైకాలజికల్ వార్ఫేర్ అనేది మొదలుపెట్టారు. మా దగ్గర ఎలాంటి ఆయుధాలు ఉన్నాయి, ఈ ఆయుధాలను పెట్టుకొని ఇజ్రాయెల్ మీద ఎలాంటి దాడులు మేము చేయబోతున్నాము, దీనిని తట్టుకోవడం ఇజ్రాయెల్ వల్ల కుదరదు. వాళ్ళు ఖచ్చితంగా చాలా పెద్ద లెవెల్లో ప్రాణ నష్టాన్ని చూడబోతున్నారు. యుద్ధము అంటే సైనికుల కన్నా ఈ మహానాయకులు, యుద్ధము చేయిస్తున్న మహానాయకులు వీళ్ళందరూ వాళ్ళ వార్ రూమ్స్లో సేఫ్గా ఉంటారండి. సైనికులు బయటికి వచ్చి యుద్ధాలు చేస్తారు, వాళ్ళ ప్రాణత్యాగాలు చేస్తారు. వీళ్ళందరికీ మించి మీరు చూసారనుకోండి, మీకు పౌరులే ఇవాళ కూడా ఇజ్రాయెల్ అనండి పాలస్తీనియా యుద్ధములో మీకు దగ్గర 33,000 మంది మరణించారు. ఇందులో 30,000 మంది మీరు చూసారండి పౌరులే ఉంటారు. ఫైనల్గా ప్రజల బలిదానాలు. సో దీని మీద వీళ్ళ శవాల మీదే వీళ్ళందరూ యుద్ధాలు చేస్తారు. అదృష్టము మనం భారతదేశంలో ఉన్నాము, ఇక్కడ ఇలాంటి సిచ్యువేషన్ మనకు కనిపించదు. కానీ వాళ్ళని చూసారనుకోండి, ఇజ్రాయేలు అనండి, పాలస్తీనియా అనండి, ఇంకా ఇరాన్ కూడా అనండి, వీళ్ళు పెద్ద పెద్ద షెల్టర్ రూమ్లు నిర్మించుకొని ప్రజల్లారా పారిపోండి అని చెప్తూ ఉంటే ఎలా బతుకుతారు, ఏం తింటారు, పిల్లల్ని వీళ్ళు ఎలా కాపాడుకుంటారు? చాలా చాలా దారుణమైన సిచ్యువేషన్లో ఈ దేశాలంతా ఉన్నప్పుడు ఇవాళ ఇరాన్ ఏం చెయ్యబోతుందంటే రష్యా వైపు నుంచి నిన్న మధ్యాహ్నం కూడా గ్యాలక్సీ ఎయిర్లైన్స్ అని చెప్పి రష్యా నుంచి ఒక అతిపెద్ద విమానం అండి, ఇందులో అంతా కూడా మీకు హెవీ వెపన్స్ ఉన్నాయి. గ్యాలక్సీ ఎయిర్లైన్స్ అంటేనే రష్యా యొక్క అత్యుత్తమమైన యుద్ధ విమానము. ఇది కూడా మీకు ఇరాన్కి రావడము. ఏం చేస్తున్నారు ఇరాన్ అంటే ఎలక్ట్రానిక్ వార్ఫేర్ చేయడానికి సరిహద్దుల్లో పూర్తి స్థాయిలో ఇరాన్ సిద్ధమైపోయి ఉంది. వీళ్ళు దాడులు చేస్తారు. ఒకవేళ ఇజ్రాయెల్ వైపు నుంచి యుద్ధ విమానాలు వస్తే వాటిని ఆపడానికి రష్యా వాళ్ళు ఇచ్చిన ఈ ఎలక్ట్రానిక్ వార్ఫేర్ పరికరాలు, డివైసెస్, వీటిని ఇరాన్ వాళ్ళు వాడబోతున్నారు అనేది క్లియర్ కట్గా మనమే ఇమేజెస్ చూస్తున్నాము. శాటిలైట్ వ్యవస్థ నుంచి మనకు వస్తున్న ఫోటోలన్నీ చూస్తూ ఉంటే సంథింగ్ బిగ్ విల్ హ్యాపెన్ అనేది క్లియర్ కట్గా ఇరాన్ వాళ్ళు చెప్తున్నారు. ఇజ్రాయెల్ వాళ్ళు కూడా ప్రీఎంప్టివ్ అటాక్స్ చేయడానికి సిద్ధముగా ఉన్నారు. ఆల్రెడీ వాళ్ళు రెడీ అయిపోయి ఉన్నారు. ఇదంతా కూడా అంటే ఇరాన్ని యుద్ధములో లాగడానికి అమెరికా వాడు చేస్తున్న అతిపెద్ద డ్రామా. కానీ ఫైనల్గా చనిపోయేది మాత్రము ఎక్కువ శాతం ప్రజలే. దీన్ని మనం గమనించాలి. మరి ఇవాళ ద బిగ్ ఈవెంట్ అంటున్నారు, ఏమిటి ఇది? మనము వేచి చూడాలి. మరి ఈ వీడియో మీద మీ అభిప్రాయాలు ఎలా ఉన్నాయి దయచేసి తెలియజేయండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. జై హింద్.